క్షీరసాగర మథన కథ. దీన్ని కథగానే అర్థం చేసుకుంటే కథ మాత్రమే అర్థమవుతుంది. అలా కాకుండా మన మనసనే ఒక పాల సముద్రం, దానిని మనం ధ్యానమనే కవ్వంతో మధించాలి. దానికి కూర్మావతారం అనే పరమాత్మ సాయం కావాలి. అంటే దేవుడి మీద శ్రద్ధ భక్తి ఉండాలి. అప్పుడు ముందు అనేక అవాంతరాలు కష్టాలొస్తాయి, ధ్యానం సాగదు, ఎన్నో ఇబ్బందులు. అదే హాలాహలం అనే విషయం. ఆ విషయాన్ని శివుడు త్రాగాడు. మనం కూడా ఆ పరమాత్మని ప్రార్థించి ఆయనను శరణు వేడి ఆ కష్టాలను అధిగమించాలి. తరువాత సిరి సంపదల రూపంలో, సిద్ధులు రూపంలో ఎన్నో ప్రలోభాలు కలుగుతాయి. వాటికి ప్రలోభపడకుండా ఇవన్నీ అధిగమిస్తే తుదకు ఆత్మజ్ఞానమనే అమృతం దొరుకుతుంది. ఆ అమృతం కోసం అందరం ప్రయత్నించాలి. క్షీరసాగర మథన కథ ఈ విధంగా అర్థం చేసుకోవాలి. మానవులలో రాజు సాక్షాత్తుగా విష్ణు స్వరూపుడు. విష్ణు అంశ లేనిదే రాజు కాలేడు. ధర్మంగా పరిపాలించే రాజులు సాక్షాత్తు విష్ణు స్వరూపాలే. మరి అధర్మంగా పరిపాలించే రాజులు, వాళ్ల సంగతి ఏమిటి అంటే రాజ్యాంతే నరకం ధ్రువం. అధర్మ పాలన చేసే వారి కోసం నరకం ఎదురు చూస్తూ ఉంటుంది అని చెప్పారు.